అన్నదమ్ములైన రాజా మరియు అర్జున్లు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అన్నయ్య రాజాకి తన చిన్న వయసులో జరిగిన ఒక ప్రమాదంలో తన కుడికాలు దెబ్బతింది. చేతికర్ర సహాయంతో మాత్రమే తను నడవగలిగేవాడు. అన్నయ్య రాజాకు తమ్ముడు అర్జున్ అంటే ప్రాణం. తమ్ముడిని ఎప్పుడూ ప్రేమగా, బాధ్యతగా చూసుకునేవాడు. కానీ చిన్నవాడైన అర్జున్ నిర్లక్ష్యంగా మరియు తుంటరిగా ఉండేవాడు. పైగా అన్నను కుటుంబానికి భారంగా భావించేవాడు. కర్ర సహాయం లేనిదే నడవలేని తను ఉద్యోగం ఏం చేస్తాడులే అని చిన్నచూపు చూసేవాడు. తన అన్నని భవిష్యత్తులో తనే పోషించాలి అని మదనపడుతూ ఉండేవాడు. అన్నయ్య రాజా ఎంతో దృఢ సంకల్పం కలవాడు. రోజుకి 10-12 గంటలు కష్టపడి చదివేవాడు. అర్జున్ చదువులో యావరేజ్ స్టూడెంటే, కానీ పోలీస్ ఇన్స్పెక్టర్ అవ్వాలనేది తన కోరిక. తన తమ్ముడు కల నిజం చేయడానికి రాజా తనకు కావలసిన బుక్స్ సేకరించి ఇచ్చేవాడు. అలా బుక్స్ సేకరించి ఇచ్చిన ప్రతిసారి అర్జున్, పోనీలే నువ్వు కనీసం నాకు పుస్తకాలు మోయడానికైనా పనికొస్తావు అని రాజాని అవమానించేవాడు. కొన్ని రోజుల తర్వాత అర్జున్ సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాడు. ఇంటికి వచ్చిన తర్వాత అర్జున్ తన అన్నను, నువ్వు 10-12 గంటలు కష్టపడి చదువుతావు, ఏం ఉపయోగం? నేను చూడు యావరేజ్ స్టూడెంట్ అయినా సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాను. నువ్వు ఇంట్లో కూర్చోవడం తప్ప ఏమీ చేయలేవు అని గేలి చేశాడు. దానికి అర్జున్ అమ్మా నాన్న ఎంతో బాధపడ్డారు. కానీ రాజా మాత్రం ఒక చిన్న చిరునవ్వు నవ్వి తన గదిలోకి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత రాజా IAS ఆఫీసర్గా సెలెక్ట్ అవుతాడు. ఎంతో సంబరంతో రాజా తల్లిదండ్రులు తన బంధుమిత్రులందరినీ పిలిచి ఒకరోజు సాయంత్రం చిన్న పార్టీ ఏర్పాటు చేస్తారు. ఆ పార్టీకి వచ్చిన వారందరూ రాజాని పొగడ్తలతో ముంచెత్తుతారు. అది చూసి ఈర్ష్యతో రగిలిపోయిన అర్జున్, వాడు అవిటివాడు కదా, ఆ పోస్టు PH కోటాలో వచ్చి ఉంటుంది అని బంధువులందరి ముందు అవమానించగా, తన తల్లి అర్జున్ చెంప పగలగొట్టి, తను PH కోటాలో కాదురా, మెరిట్లో ర్యాంకు తెచ్చుకొని IAS ఆఫీసర్ అయ్యాడు, ఎన్నోసార్లు నువ్వు వాడిని అవిటివాడు అని అవమానించావు, అసలు వాడు అవిటివాడు అవ్వడానికి కారణమే నువ్వురా అని చెప్పగా అర్జున్ షాక్ అయ్యి తన నోట మాట రాలేదు. అదేంటమ్మా, నా వల్ల అన్నయ్య అవిటివాడవటమేంటి, అసలు ఏం జరిగిందమ్మా అని కంటనీరు పెట్టుకున్నాడు.